హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా లాస్ట్ వీడియో కింద చాలామంది కంగ్రాచులేట్ చేస్తూ కామెంట్ చేస్తారు కదా, అలానే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా డిఎమ్స్ వచ్చాయి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈరోజు చిద్వికి ప్రెగ్నెన్సీ రివీల్ చేద్దామని అనుకుంటున్నాము. ఇంక ఈరోజు ఫ్రైడే, ఇంటికి వచ్చినాక వాడికి చెప్దాం అనుకున్నాను. ఇంక ఈరోజు ఒక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా షూట్ చేస్తున్నాను. ఇంకా అప్పుడు నవంబర్ లాస్ట్ వీక్లో థ్యాంక్స్ గివింగ్ బ్రేక్ వచ్చింది. ఇంకా ఆ వీక్లో జరిగిందంతా కూడా ఈ వ్లాగ్లో నేను వంట చేస్తాను అంతే, మిగతాదంతా ఇంకా రామ్ టేక్ కేర్ చేస్తారనమాట. మొత్తం నీట్గా ఇదిగో వెజల్స్ అన్నీ వాష్ చేసి, ఇంక ఇవి ఇడ్లీవి రైస్ కుక్కర్, ఇంకా అది నానాలి కదా అందుకు అట్లా పెట్టాడు. చిద్వి స్కూల్ బస్లో కూడా వెళ్ళొచ్చు, బట్ స్కూల్ బస్ ఏంటంటే మార్నింగ్ 7:30కే వస్తుంది. ఇంకా అందుకని చెప్పి మార్నింగ్ టైమ్స్ మేము వెళ్ళేటప్పుడు డ్రాప్ చేస్తుంటాము. ఇంక ఈవినింగ్ వచ్చేటప్పుడు బస్కి వస్తాడు. తర్వాత ఇంకా రామ్ నన్ను డ్రాప్ చేసి వెళ్తున్నాడు. ఈరోజు ఫ్రైడే ఏంటంటే పిల్లలు ఉండరనమాట, ఓన్లీ టీచర్స్ వర్కింగ్ డే. ప్లానింగ్ అది ఇది ఆర్గనైజింగ్ అది ఉంటుంది అనమాట. ఎవ్రీ ఫ్రైడే మంచి రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఇంకా నాకు కొన్ని ఆన్లైన్ ట్రైనింగ్స్ ఉంటే అవి చూసుకున్నాను. ఇంకా అప్పటికే లంచ్ కూడా చేశాను. నేను ఇంకా అప్పుడు నాకు వ్లాగ్ చేసేది గుర్తే రాలేదు. వేరే కొలిగ్తో మాట్లాడుకుంటూ అట్లా చేసుకుంటాం, మంచిగా అనిపిస్తుంది ఫ్రైడే. ఇంకా ఆ రోజు నేను తొందరగానే వచ్చేస్తున్నాను. ఆల్రెడీ నాకు వీక్కి 40 hours అయిపోయాయి అనమాట. ఇంతకుముందు ఇంటి దగ్గర ఒక ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోవడం వలన. ఇంకందుకు రామ్ వచ్చాడు. ఇంకా మేము ఇద్దరం ఇప్పుడు వచ్చాము వాల్మార్ట్కి. చిద్వికి ఈ ప్రెగ్నెన్సీ న్యూస్ డైరెక్ట్గా చెప్పకుండా ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా రివీల్ చేద్దాం అన్నట్టుగా దానికోసం వచ్చాము. చిద్వి గారికి సర్ప్రైజ్ చేద్దామని ఒక కార్డు. ఇప్పటికీ నేను ఇంకా థర్డ్ మంత్లోనే ఉన్నాను. అయితే లాస్ట్లో నేను ఎన్ఐపిటి బ్లడ్ టెస్ట్ జెనెటిక్ టెస్టింగ్ గురించి షేర్ చేశాను కదా, ఆ టెస్ట్ రిజల్ట్స్ అంతా నార్మల్గా వచ్చాయి. ఇంకా ఈ ప్రెగ్నెన్సీ న్యూస్ చిద్వికి షేర్ చేసుకోవచ్చు అనిపించింది. అదే మనకి ఇండియాలో అయితే థర్డ్ మంత్లో ఎన్టీ స్కాన్ చేస్తారు కదా, అందులో ఏవైనా అబ్నార్మాలిటీస్ ఉంటే ఈ జెనెటిక్ టెస్టింగ్ సజెస్ట్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి డైరెక్ట్ జెనెటిక్ టెస్టింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇంకా మనకి ఎన్టీ స్కాన్ అవసరం లేదు. బికాజ్ ఇది మోర్ దాన్ 99% అక్యురసీ ఉంటుంది. కంగ్రాచులేషన్స్లో ఉంటాయి అనుకుంటా. మేము ఇక్కడ ఒక కార్డు కోసం చూస్తున్నాము, లైక్ కంగ్రాచులేషన్స్ ఆన్ గోయింగ్ టు బీ బిగ్ బ్రదర్ అని అట్లాంటిది ఏమైనా ఉంటాయి కదా, దాని కోసం చూస్తే అస్సలు దొరకలేదు. సరే ఇంకా మనమే ఏదైనా ఒకటి క్రియేట్ చేద్దాంలే అనిపించింది. నేనేమనుకున్నానంటే ఇంకా ఆ లెటర్తో పాటు ఈ స్కానింగ్ కాపీస్, ఇంకా చిద్వి కోసం ఒక టాయ్ కిండర్ జాయ్ పెడదాము, ఒక బాక్స్లో పెట్టి వాడికి ఇద్దాము అన్నట్లుగా ఇప్పుడే వచ్చింది ఐడియా. ఇంకా మనకి ఇక్కడ వాల్మార్ట్లో ఈ మధ్య కొన్ని మన ఇండియన్ గ్రాసరీస్ దొరుకుతున్నాయి. ఇంతకుముందు మాకు ఇక్కడ దొరికేటివి కాదు. ఈ సెక్షన్ ఒకటేనా? అవునే. ఇంకా అవన్నీ పెట్టి ఇవ్వడానికి ఇట్లా బాక్స్ కోసం వాల్మార్ట్లో చూస్తే అసలు అక్కడ లేవు. ఇంకా పక్కనే డాలర్ ట్రీ ఉంటే ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉన్నాయి ఇలాంటి బాక్సెస్. ఇంకా ఇది ఒకటైతే తీసుకుని వచ్చేసాం. యూజువల్గా ఫ్రైడేస్ అంటే మూడు చాలా హ్యాపీగా అట్లా ఉంటుంది కదా, ఈసారి నాకు ఇంకెక్కువ ఉంది. ఏంటంటే ఇంక ఇప్పటి నుంచి 1 week హాలిడేస్, నెక్స్ట్ వీక్ అంతా హాలిడేస్, థ్యాంక్స్ గివింగ్ బ్రేక్ నాకు ఈ చిద్వికి. ఇంకా రామ్కి ఐ థింక్ ఒక 3-4 days ఉంటాయి. మచ్ నీడెడ్ బ్రేక్ అనిపించింది నాకు. ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో మంచిగా రిలాక్స్ అవ్వచ్చని చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నైట్ డిన్నర్కి సబ్వే శాండ్విచ్ ఇంకా కర్డ్ రైస్ తిన్నాం, పొద్దున చేసిన చింతకాయ పచ్చడితోటి. ఇంకా తర్వాత చిద్వి టీవీ చూసుకుంటున్నాడు. ఇంకా రామ్ ఒక లెటర్ అనుకున్నాం కదా మేము, అది రామ్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాడు. నేను ఈలోపు ఇంకా ఇదిగో ఈ లెటర్ ఇట్లా కట్ చేసి ఇంకా అన్ని ఇట్లా ఒక ఎన్వలప్లో పెట్టి స్కానింగ్ కాపీస్తో పాటు ఇంకొక కిండర్ జాయ్ హాట్ వీల్ కారు అన్నీ పెట్టాను. చిద్విని పిలుద్దాం పదండి. టీవీ ఆఫ్ చేస్తే నీకు ఒక సర్ప్రైజ్. ఆఫ్ చేయాల. After 16 minutes. ఆఫ్టర్ 16 minutes వరకు వెయిట్ చేస్తాం సర్ప్రైజ్ కోసం. What surprise? ఓ సర్ప్రైజ్ అంటే ఎట్లా చెప్తారు చెప్పు. మనం చూడు నాట్ ఓకే చిద్వి. After 15 minutes, please. After 15 minutes. ఓ అయితే నో. Why? ప్లీజ్ ఆఫ్ చేయి. నువ్వు సర్ప్రైజ్ కావాలంటే ఆఫ్ చేయి. కళ్ళు మూసుకొని చెప్పు. నేను తెరచమనే వరకు తెరచకు. ఓకే, జస్ట్ ఇప్పుడే కూడా తెరచకు. Just to hold that box. No. Tersaku first, please. Okay, any guesses? I don't know. Hot Wheels? Huh?
Hot Wheels? కాదు అసలు ఎందుకు ఏంది అని ఏమన్నా గెస్ చేస్తున్నాయా నీకు? Maybe because I wasn't asking for anything? ఇంకా I don't know. Maybe it's holidays? ఇంకా I don't know. ఎనీథింగ్ ఎల్స్ No. అదర్ దాన్ దట్? No. ఓకే స్వామిని తలుచుకొని 3, 2, 1 యూ కెన్ ఓపెన్. Okay. Let's see. Who is this? Who is this? ఫస్ట్ లెటర్ రీడ్ చేయవా ఫస్ట్? అన్నీ తీ దాంట్లో ఏముందో చూడు. What? గట్టి చదవా పైకి ప్లీజ్. Dearest Adriana, Amma and Nana have told me the most amazing things about you. They said that you were the best big brother in the world. I hear your voice all the time when you talk to my little home in here. I'm getting bigger every day, wiggling, and kicking. Sorry if I wake up. Sometimes I can't wait until I'm ready to come out and finally meet you. I already know we're going to have so much fun playing together. Giggles. See you around June. Love you. Your baby brother and sister. బేబీ బ్రదర్ ఆర్ ఏముంది ఇంకా అక్కడ నీట్గా Sister. బేబీ బ్రదర్ Or sister. వాట్ డస్ ఇట్ మీన్? Baby. I can't. Scans. ఏంటవి? Scans of a baby. This is you. I suspected this. I was asking for that. I see that. I see that. Your tummy is a little bigger than normal. ఏంటి నా తమ్మి? My tummy was bigger than normal. I was saying that. And you're like, no, I don't have a baby. నువ్వు ఎట్లా గెస్ట్ చేసినా అమ్మ తమ్మి పెద్దగా ఉందా? ఎక్కడుంది? నౌ జస్ట్ ఐఎమ్ ఆన్ మై 12th వీక్. జూన్ అంటే ఇంకెన్ని మంత్స్ వెయిట్ చేయాలా? I don't care. యూ కెన్ వెయిట్. I don't care. యూ డోంట్ కేర్ వాట్? I don't care. All I know is that I'm getting a sibling. Are you happy? You don't even care about Kinder Joy? No. Hot Wheels, right? And దీనికోసమే నేను డాడీ రోజు వాల్మార్ట్కి వెళ్ళాం. వాట్ ఈస్ దట్? It's a scam. Let's go pull an OBGYN. ఎవరు అక్కడ టమ్మీలో? Are you happy? Huh? Are you ready to listen baby's heartbeat? No, ఇక్కడ టమ్మీలో కాదు, డాడీ ఫోన్లో ఉంది. నాన్న ఈ సర్ప్రైజ్ని ఎక్స్పెక్ట్ చేసినావా? I thought it was. I knew it. It was crazy. I guess it was a Hot Wheel, but 12 weeks ago. How much is that? 3 months ago. November. Since వస్తుంది. August. మై ఐడియా డాడీ టైప్డ్ ఇట్. ఈజ్ ఇట్ కూల్? Yeah. నీకెవరు కావాలి చిద్వి? Brother. ఎందుకు బ్రదర్? వై నాట్ సిస్టర్? I don't know. I feel like brother. How are you feeling, Nana? చెప్పు నీ. I am way too. Way too what? I'm too happy. I can't even express my ఉండు. myself. అంటే ఎట్లా? I'm too happy. I can't even express myself. Congratulations on being big brother. Will you be responsible in what? Everything.
Everything. Do you wanna touch the baby now? Yes! I can't feel the heartbeat, but... It literally says, contains folic acid, choline, and 14 other nutrients Choline. for baby's development and mom. I was like, this could be a clue, too. Okay, but, no. But, who do I stay with? Who do I stay with? When? When we're in the hospital? చూద్దాం అప్పుడు ఇంకా టైం ఉంది కదా ఆలోచిద్దాం అప్పుడు. Like you pre-planned 1 year, like you started pre-planning 1 year ago, we need to pre-plan now. Strategically. Are you okay to share your Amma and Daddy love to the new baby? It's not sharing it, it's doubling it. ఎవరు చెప్పారు? You! That's why you were bringing up, like, what would happen if you had a sibling, blah, blah, blah. Oh my god, they're giving me a headache with these questions. Are we having a baby or what? Blushing, huh? Did you expect this? Today is your best day? I did not. How is your day today? It felt like a normal day. Pickles. Thanksgiving break is coming up. I'm bored during Thanksgiving break. ఇంకా And then suddenly out of the blue, I got this. I got this. Where was this scam? ఇంకా ఏం రాదు అప్పుడే స్లోగా డెవలప్ అవుతాయి అన్ని. Where did you take this scam? ఇన్ హాస్పిటల్ లాస్ట్ ఫ్రైడే ఒకసారి డాడీని డ్రాప్ చేసి మళ్ళీ అమ్మ డాడీ Which hospital? I know it's not Stockholm and OBGYN, but ఇన్ పుల్మన్. పెడతావా అన్ని దీంట్లో? crazy. I forgot that I even had a Hot Wheels. యా అసలు కంప్లీట్గా మర్చిపోయినాడు. ఎప్పుడైనా బొమ్మ ఏమన్నా అంటే పిచ్చి నచ్చిందా నాన్న నీకు ఆ కారు? ఇవన్నీ తెచ్చేకి ఈరోజు నేను డాడీ వాల్మార్ట్కి వెళ్ళాను తెలుసా. This is from Dollar Tree. నాట్ ఫర్ ద వైటమిన్స్. యా దిస్ ఈస్ ఫ్రమ్ డాలర్ ట్రీ బికాస్ వాల్మార్ట్లో ట్రై చేసాం నాన్న అది దొరకలేదు. So the vitamins were just a disguise. The vitamins were just a disguise? Disguise means lie? A cover. That's why you were adding all of them to cart on Amazon on purpose? You were adding all of those gummies on Amazon on purpose? I'm like, okay, I'm gonna definitely need these, so that's why they're reasonably putting them on the Oh my god! I don't care! బెట్టి ఇరిగిపోతుంది. I don't care! It's $1 million worth. హౌ మచ్ వర్త్? $1 million. No, not even $1 million. 50 trillion. చేస్తున్నానా? చెప్పు ఏం చేస్తున్నావు? చిద్వి డైరీ రాస్తున్నాడు. చిద్వి జర్నల్ రైటింగ్ ఆల్మోస్ట్ 2022 నుంచి రాస్తుంది. 2022 నుంచి ఏమైనా స్పెషల్ అకేషన్స్ అని రాస్తుంటాడు. నిన్నటి గురించి రాస్తున్నాడు అనమాట. టైం ఇప్పుడు 1 అయింది. నేను లంచ్ చేయాలి. ఎంతవరకు పడుకున్నాం ఇద్దరం. రామ్ లేసి పూజ చేసేసి కూడా వర్క్ ఉందని కొంచెం ల్యాబ్కి వెళ్ళాడు. అంటే హాలిడేనే, జస్ట్ ఏదైనా వర్క్ ఉంటే అట్లా వెళ్ళొస్తాడనమాట లంచ్ టైంకి. లంచ్ చేయాలి. 12 hours పడుకున్నాం. అసలు నాకు ఎంత రిలాక్సింగ్ వీకెండ్ అనిపిస్తుంది అంటే 1 week హాలిడేస్ అనమాట. సో నాకు చిద్వికి సో చాలా రిలాక్సింగ్ ఉంది. 12 hours పడుకొని 12:10కి లేసాం ఇద్దరు. సో ఇప్పుడు వెళ్ళి నేను వంట చేయాలి. చిద్వి డైరీ రాస్తున్నాడు. అబౌట్ వాట్ నాన్న? ఓకే రైట్, నేను వంట చేస్తా. I couldn't think of any other special events before that, so I was like, okay, I'm all caught up now. హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయమ్మా. తర్వాత నేను లంచ్కి మష్రూమ్ పులావ్ చేశాను. ఏమన్నా చెప్పున్నాను ఇందాక? నేను ఈ మధ్య కాలు నీకు తొక్కను, నేను నొక్కుతా. ఎందుకే?
నేను ఇలా తొక్కినా అనుకో పా అలాగ నువ్వు అంటే నువ్వు హర్ట్ అయినావు కాబట్టి కదా. ఏం కాదు, రిలాక్సింగ్ ఉందని అంతే. సరే పో బంగారు తండ్రి. పల్లి పొడి రైతా కాంబినేషన్తో తినేసాం. ఇది నిలబడట్లా అది చూడు, సన్ వైపు చూడు I got tripped. చూడు. అబ్జర్వ్ చేసా, ఇంతకుముందు అక్కడ పోయి అవుతుండే కదా సన్సెట్, ఇప్పుడు ఎర్లీగా అవుతుంది కాబట్టి. తర్వాత ఇంకా అందరం ఫుల్గా పడుకున్నాం కొంతసేపు. ఇంకా ఈవినింగ్ అయింది. చిద్వికి చెస్ టోర్నమెంట్ ఉండే, ఆన్లైన్ టోర్నమెంట్. ఇంకా అది ఆడుతున్నాడు. ఇక్కడికి మూవ్ అయినప్పటి నుంచి అసలు వీడికి ఫిజికల్ టోర్నమెంట్సే లేవన్నమాట. ఇక్కడ నియర్ బై ఏవి, చాలా దూరం వెళ్ళాలి ఫిజికల్ టోర్నమెంట్కి వెళ్ళాలంటే. ఇంకా అందుకు ఓన్లీ ఆన్లైన్ ఆడుతుంటాడు. డిన్నర్కి అందరం కలిసి మా ఫ్యామిలీ ఫేవరెట్ వెజ్ మంచూరియన్ చేస్తున్నాం. ప్రెస్ చేసుకుని కొంచెం స్ట్రాంగ్ ఉండాలి తీసేసినప్పుడు, దాంట్లో ఆయిల్లో విడిపోకుండా. ఓకే, నేను ఎప్పుడు గోబీ మంచూరియన్ చేసేదాన్ని, అయితే చిద్వి వెజ్ మంచూరియన్ కావాలని అడిగాడు. ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి చేశాను, బాగా వచ్చింది. చెప్పే రామ్, ఓకేనా? తిన్న తర్వాత స్టవ్ ఇంకా కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను. +1 ఎవరు? ఎట్లా? నా ఫస్ట్ నేను వేసిన తర్వాత నువ్వు వేసిన తర్వాత మీ నాన్న వేసినాడు. నేనా? తర్వాత కొంతసేపు ఊనో కార్డ్స్ ఆడాము. అలా సాటర్డే గడిచిపోయింది. దెన్ ఇది ఆ నెక్స్ట్ డే సండే లంచ్కి ఈ మునక్కాయలు సాంబార్ చేద్దామని. ఈ మునక్కాయలు లాస్ట్ టైం సియాటల్కి వెళ్ళాం కదా, అప్పుడు చాలా తీసుకొచ్చి ఇంకా అవి కట్ చేసి ఫ్రీజ్ చేస్తున్నాను. ఇంకా అవి అప్పుడప్పుడు ఇట్లా సాంబార్కి యూజ్ చేస్తుంటాను. ఇది బెటర్ ఆప్షన్ అనిపించింది. మాకు ఇక్కడ ఇండియన్ స్టోర్ లేదు కదా, సో అట్లా వెజ్జీస్ కొన్ని మన ఇండియన్ వెజ్జీస్ ఫ్రీజ్ చేసుకొని యూజ్ చేస్తూ ఉన్నాము. లంచ్ చేసేసి ఇంకా అట్లా షాపింగ్కి వచ్చాము. ఇవి కొనాలి అన్నట్టుగా పర్టికులర్గా ఏం లేదు, జస్ట్ ఇంకా ఇప్పుడు హాలిడే సీజన్ కదా, బ్లాక్ ఫ్రైడే కూడా వస్తుంది, ఏవైనా ఆఫర్స్ ఉంటే చూద్దాం అన్నట్టుగా అట్లా వచ్చాం టైంపాస్కి. ఇక్కడున్న మాల్లో షాప్స్ అన్ని తిరుగుదామని. మార్షల్స్లో అయితే కొన్ని తీసుకున్నాము. నాన్ స్టిక్ ఇదిగో మూత లేదని చెప్పినారా వాళ్ళు అడిగింటే? మూత లేదన్నారు, రిటర్న్ ఎవరో రిటర్న్ చేశారంట మూత లేదని. సో ఇప్పుడు ఇంకా దీనిపైన రేట్ తగ్గించిస్తామంటున్నారు వాళ్ళు. తీసుకో అయితే. ఇంట్లో మూత సరిపోయిందనుకో పెట్టుకున్న వాళ్ళు రిటర్న్ చేద్దాం. బట్ ఇది ఎట్లా ఈజీగా నాన్ స్టిక్? దొరుకుతుంది ఈజీగా. అది ఎట్లా నాన్ స్టిక్? సరే తీసుకో. 30 బట్ స్టిల్ ఆల్కలైడ్ అయినా కూడా మూత లేకుండా 35 అంటే 120 దీని ప్రైస్ మూతతో. ఇందాక నేను చెక్ చేశాను ఆన్లైన్లో. ఓకే సేమ్ సైజా? 7/4 సేమ్ ఇదే. దాని రివ్యూస్ కూడా ఒకసారి ఎట్లున్నాయో. దీని రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. యూజువల్గానే ఆల్క్లాడ్ చాలా ఎక్స్పెన్సివ్ కదా, ఇంకా లిడ్ లేనందుకు 25కి ఇచ్చారు. ఇది చూడు నాన్న, ఇది పెట్టుకో సరిపోతుంది. ఎంత $4 అంట. షార్ట్ ఇది కలిసి పెట్టుకో, డాడీ దగ్గర పెట్టుకో. చిన్నగా అవుతుంది అనుకుంటా. ఇంకో సైజు ఉంటే చూడు, ఇవన్నీ $5 to $10 అంట. ఇది నవంబర్ టైంలో కదా, ఇంకా అప్పుడు వింటర్ సీజన్ కాబట్టి సమ్మర్ వేర్ అంతా ఆఫర్లో పెట్టేశారు మార్షల్స్లో. జస్ట్ ఈ నైకీ, లివైజ్ అట్లాంటివన్నీ సెట్ $4కే పెట్టారు. ఇంకా ఇదొక ప్యాన్ తీసుకున్నాం, ఇది $16 మిల్క్ కోసం అని. ఇంకొకటి ఇదిగో ఇదే ఇందాక చూపించాను కదా, సో ఇదైతే తీసుకొచ్చాము. ఇంట్లో ఉన్న లిడ్ అది ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ నేను ఒక జాకెట్ తీసుకున్నాను, కెల్విన్ క్లైన్ది. దీని మీద ఆఫర్ అట్లా ఏం లేదు, $60 ఓకే అన్నట్టుగా తీసుకొచ్చాము. బట్ నాకు అది చాలా లూజ్ అయ్యింది. మళ్ళీ చూడాలి ప్రెగ్నెన్సీ తమ్మితో ఏమైనా సరిపోతుందేమో. తర్వాత చిద్వికి ఇదిగో ఈ న్యూ బ్యాలెన్స్వి ఒక 2 pairs అయితే తీసుకున్నాము, ఇంట్లో వేసుకునే బాగుంటాయని. జస్ట్ $4. ఇంకా ఇవి ఈరోజు మార్షల్స్లో చేసిన షాపింగ్. రాయలసీమ స్పెషల్ పులగం, పచ్చి పులుసు, పల్లీ చట్నీ. వేడిగా హాహా ఎంత కమ్మగా ఉంటుందో. చాలా సింపుల్. దెన్ యాక్చువల్ బ్లాక్ ఫ్రైడే రోజు మేము వెళ్తున్నాము స్పోకేన్కి. స్పోకేన్ అనేది ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న ఒక పెద్ద సిటీ. దానికి ఇక్కడ నుంచి ఒక 1.5 to 2 hours పడుతుంది. పెద్దగా ఏం పని లేదు, నేను జస్ట్ షూ తీసుకోవాలంతే. ఇంకెట్లా హాలిడేస్ కదా,
ఇంకా అట్లా వెళ్ళేసి వద్దాము, ఇంకా అయిపోతాయి. వీకెండ్ వస్తే ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా సాటర్డే సండే తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్. సో అందుకు అట్లా వచ్చాము. ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. సో చాలా రోజులు అయిపోయింది ఇండియన్ ఫుడ్ తినక, సియాటర్లో తిన్నదే. ఇంకా అందుకు అట్లా మంచిగా తినేసి వద్దాము అన్నట్టుగా వచ్చాము. ఫస్ట్ అయితే నైకీ స్టోర్కి వచ్చి ఇంకా నా కోసం షూ చూస్తున్నా. అతి చేయకి ఎంత అది? 60. అంత సీన్ లేదు, మొన్న కొన్నవి యూజ్ చేయలేదు. Was 65. అయితే మనలే బత్ మొన్న కొన్నవి యూజ్ కూడా చేయలేదు. చిత్వి వద్దు, ఇంకా కొన్నవి నైకి అట్లనే ఉన్నాయి. నీకు క్రాక్స్ కావాలో వద్దా మరి? Wait, if I don't get Crocs, then I can get. నో అంత లేదు. నైకి షూ ఉన్నాయి, అలా డాడీ తిడతాడమ్మా. మొన్న కొన్న యూజ్ కూడా చేయలేదు. చిత్వి ఎక్కడి నుంచి వస్తావు చెప్పు డబ్బులు? నా దగ్గర ప్రస్తుతం ఉన్న బ్లాక్ నైకి పాతగా అయిపోయినాయి, ఇంకా వైట్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా బ్లాక్ కావాలన్నట్టుగా ఇంక ఇది తీసుకున్నాను. ఇందాక చిద్వి షూ కావాలని అడుగుతున్నాడు కదా, లాస్ట్ టైం సెప్టెంబర్లో వచ్చినప్పుడు సేమ్ ఇదే స్టోర్లోనే వాడు ఒక పెయిర్ తీసుకున్నాడు. ఇంకా ఆ షూ ఇప్పటివరకు ఒక్కసారి కూడా వేసుకోలేదు, అప్పుడే ఇంకొక పెయిర్ షూ కావాలని అడుగుతున్నాడు. ఏం షూ పిచ్చో ఏంటో. I want this but soccer. I want this but soccer. సాకర్ ఎక్కడ ఉంది ఇప్పుడు? కలర్ ఇది తీసుకో. ఈరోజు బ్లాక్ ఫ్రైడే అయినా మాకు ఈ స్టోర్లో పెద్దగా ఆఫర్స్ ఏం కనిపించలేదు, జస్ట్ నార్మల్గా ఎప్పుడు క్లియరెన్స్లో ఉన్నాయి అంతే. నా షూ పైన అయితే ఏం ఆఫర్ లేవు, అవి 65. ఇంకా చిద్వి టీ షర్ట్ 3 వచ్చేసి 25. నీర్ కర్రీ, వెజ్జీ కోఫ్తా, నాన్, దెన్ రైస్. ఇది వెజ్ కోఫ్తా. ఇక్కడ దగ్గరలో మ్యాంగో ట్రీ అని ఒక నార్త్ ఇండియన్ రెస్టారెంట్ ఉంటే ఇంకా అక్కడికి వచ్చి లంచ్ చేసాము. ఫుడ్ పర్లేదు, బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక మాల్కి వచ్చాము. నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ పెద్దగా ఏం లేవు, ఇంకా 3rd మంతే కదా, కానీ స్వీట్ స్పైసీ క్రేవింగ్స్ అంటారు కదా, నాకేమో స్పైసీగా తినాలనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ ట్రైమిస్టర్లో కామన్గా ఉన్న మార్నింగ్ సిక్నెస్ అయితే నాకు మరీ అంత ఎక్కువ లేదు, కానీ లైట్గా ఉంది. అండ్ వామిటింగ్స్ కూడా అప్పుడప్పుడు అవుతున్నాయి. చిద్వి టైంలో అయితే నాకు అసలు వామిటింగ్స్ అయినట్టు కూడా గుర్తులేదు. జస్ట్ ఇమాజిన్ యువర్ లిటిల్ సిస్టర్ ఇన్ దిస్ డ్రెస్. ఎంత క్యూట్ ఉంది అసలు ఈ డ్రెస్. ఎంత $20 అంట. ఎంత క్యూట్ ఉంది అయినా. అమ్మో, ఈ వ్లాగ్ తీసినప్పటికీ మాకు ఇంకా బేబీ జెండర్ కూడా తెలీదు, కానీ ఎక్కడ గర్ల్స్ సెక్షన్ కనిపించినా అక్కడికి పోయి చూడాలనిపించేది. కోల్స్లో సెఫోరా కూడా ఉంటుంది కదా, ఇంకా అక్కడ ఒక లెనిన్ లిప్ మాస్క్ తీసుకున్నాను అంతే. లేదు పదా, H&M ఉందంట, వెళ్ళాం పదా, చాలా రోజులు అయింది. ఏమి ఎందుకు అంతగా? ఇట్లా కుక్వేర్ సెక్షన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇంక ఇక్కడ నవంబర్ నుంచి హాలిడే సీజన్ అంటారు కదా, ఇంకా మొత్తం ఎక్కడ చూసినా ఫుల్ లైటింగ్స్ తోటి కలర్ఫుల్గా డెకరేట్ చేస్తుంది. తర్వాత కాస్కోకి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వీడు ఈ పని చేసుకుంటున్నాడు. వస్తాడు పదా. ఇప్పటి వరకు వెళ్ళిన అన్ని స్టోర్స్లో మాకు పెద్దగా ఆఫర్స్ ఉన్నట్టు ఏం అనిపించలేదు. జనరల్గా బ్లాక్ ఫ్రైడే అంటే ఫుల్ జనాలు ఉంటారు, ఇన్ని ఆఫర్స్ ఉంటాయి అంటారు కదా, అట్లేం లేదు, నార్మల్గానే ఉంది, అంత జనాలు కూడా ఏం లేరు. ఇంకా కాస్కోలో ఈ కొన్ని ప్యాంట్స్ అవి తీసుకున్నాం నాకు, చిద్వికి. ఇంక ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంకా నాకు పిజ్జా తినాలనిపించింది. ఇంకా చిద్వి కూడా ముందు ఉంటాడు కదా పిజ్జా అంటే, అలాగా మంచిగా ఇదిగో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వెబ్ సిరీస్ చూసుకుంటూ ఎంజాయ్ చేసాము. దెన్ ఇది ఆ నెక్స్ట్ డే సాటర్డే, ఇంకా హాలిడేస్ అయిపోయాయి, రేపు ఒక్కటే ఇంకా. సో ఇది వచ్చేసి మామ్ కోజీ ప్రెగ్నెన్సీ పిల్లో, అమెజాన్ నుంచి వచ్చింది ఇందాకే. ఇంకా వీడు ఏ పార్సల్ వచ్చినా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని ఉంటాడు. బాగుంది, ఇంకా అంతా ఇన్ఫ్లేట్ అయితే తెలుస్తుంది. దాంట్లో పడుకునేది కాదు పిచ్చిదాన్ని, దాని మీద పడుకునేది, దాని మీద ఉన్నది అట్లా. నాకు ఇంకా ఇప్పుడు తమ్మి అంత పెద్దగా ఏం లేదు, ఇప్పుడే ఈ ప్రెగ్నెన్సీ పిల్ల అవసరం లేదు, బట్ తర్వాత యూజ్ అవుతుందని కొంటాం కదా, అదేదో ముందు నుంచే కొంటే కొన్ని ఎక్కువ రోజులన్నా యూజ్ చేయొచ్చు అన్నట్టుగా ముందే ఆర్డర్ పెట్టుకున్నాను. కానీ ఇది నాకు అంత కంఫర్టబుల్గా ఏం అనిపించలేదు. బాగుందా? Yeah, except it smells like the Wayfair mattresses when we got them. లేదా అక్కడ వరకే ఇచ్చినారు. ఇది ఎక్కడుంది? అవును దీంట్లో ఉందా? ఇది $45 ఉండే, ఇంకా ఈ వీక్ డీల్లో $40కి వచ్చింది. ఈ పిల్లో నేను ఒక 3 days ట్రై చేశాను, నాకు అసలు కంఫర్టబుల్గా అనిపించలేదు, ఇంక అందుకే రిటర్న్ పెట్టేశాను. నేను ఇప్పుడు నార్మల్ పిల్లోసే యూజ్ చేస్తుంటే నాకు హాయిగా ఉంది.
మనకి ఇక్కడ ఇండియన్ స్టోర్ ఉండదు కదా, ఈ వెజ్జీస్ అన్ని రామ్ వాళ్ళ కొలిగ్ నేపాలి అతను సియాటల్కి వెళ్ళారంట వాళ్ళ షాపింగ్కి. ఇంకా ఈ వెజిటబుల్స్ అన్నీ తెచ్చిస్తే ఇంకా అవి సార్ట్ అవుట్ చేసుకుంటున్నాం. దెన్ ఇది ఆ ఫాలోయింగ్ మండే మంత్లీ చెకప్స్ ఉంటాయి కదా, దానికోసం వచ్చాము. స్కూల్ నుంచి వచ్చినప్పుడు అట్లా అపాయింట్మెంట్ చూసుకొని వెళ్తున్నాము. డాక్టర్ కూడా అంతా బాగుంది అని చెప్పారు. ఇంకా ఇదిగో నెక్స్ట్ వచ్చేసి జనవరి 2nd వీక్లో ఫీటల్ అనామల్ స్కాన్ ఉంటుంది కదా, మన ఇండియాలో అయితే టీఫా స్కాన్ అంటారు, మెయిన్ స్కాన్ ప్రెగ్నెన్సీలో. సో ఆ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే నా హిమోగ్లోబిన్ తక్కువ ఉందంట, అందుకు డాక్టర్ ఇప్పటి నుంచి ఇంకా అయాన్ సప్లిమెంట్స్ తీసుకోమన్నారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉంటే ముందు నుంచే ఇట్లా ఫోలిక్ యాసిడ్ అవి తీసుకుంటే మంచిది అంటారు కదా, అలాగా నేను జూలై నుంచే ప్రినేటల్ వైటమిన్ గమ్మీస్ తీసుకునేదాన్ని, అందులో అయాన్ లేకపోయా. ఇది ఫస్ట్ స్నోఫాల్ ఆఫ్ ది సీజన్. ఈసారి స్నోఫాల్ చాలా లేట్గా స్టార్ట్ అయింది. డిసెంబర్ 1st వీక్లో ఫస్ట్ స్నో పడింది. దెన్ ఇది ఒక రిక్లైనర్ చైరు, ఇందాకే ఆర్డర్ వచ్చింటే రామ్ చిద్వి అన్ప్యాక్ చేస్తున్నారు. మొన్న బ్లాక్ ఫ్రైడే డీల్స్ ఉన్నప్పుడు వాల్మార్ట్లో ఆర్డర్ చేస్తే 350కి వచ్చింది. ఇప్పుడు ఇంట్లో హాల్లో కూర్చోవడానికి ఒక సోఫానే ఉంది, చిద్వి కూర్చున్నాడు కదా, అది సోఫా కమ్ బెడ్, అది చాలా కిందకు ఉంటుంది. దాంట్లో కూర్చోవడానికి నాకు ఇప్పుడే అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది, మళ్ళీ మంత్స్ పెరిగే కొద్దీ అవసరం పడుతుంది అన్నట్టుగా ఇంకా ఇప్పుడే డీల్లో ఉంటే తీసుకున్నాం ఎలక్ట్రికల్ రిక్లైనర్ చైర్. ఇది బాగుంది, నాకు స్కూల్ నుంచి రాగానే రిలాక్స్ అవ్వడానికి మంచిగా కంఫర్టబుల్గా ఉంది. And then the baby will, if you just put them there, they'll just go to sleep. First they will drink milk. They will drink milk. After that they will burp. Vomiting వస్తుంది కొంచెం బయటికి. తర్వాత they will go pee. తర్వాత they will go poop. And then now you have to come and clean that. I called dibs on not cleaning the diapers. If anything touches my hand, I'm gonna faint. గ్లౌజ్ వేసుకుందు. Yeah. దెన్ ఇది ఆ ఫాలోయింగ్ వీకెండ్ సాటర్డే నేను చెప్పాను కదా నాకు ఈ స్వీట్ కంటే ఆ స్పైసీ క్రేవింగ్స్ ఉన్నాయని చెప్పి ఇంకా చెక్లీలు తినాలనిపిస్తుంటే రామ్ నేను కలిపి ఇదిగో ఇవన్నీ చేసాం, చాలా బాగా వచ్చాయి. నేను ఇవన్నీ ఇండియా కొరియర్లో వచ్చాయి, ఇంక అన్నీ సర్దుదామని ఇందాకే తీసాను. ఇదిగో ఇవి వచ్చేసి పకెట్లో ఉన్నవి మజ్జిమిరపకాయలు అంటాము మేమైతే, కొంతమంది చల్లమిరపకాయలు అంటారు కదా, మేము మా సైడ్ మజ్జిమిరపకాయలు అంటాము. చాలా పంపించింది మా అత్త, బకెట్కి పంపించింది. ఇంకా ఇదిగో కవర్లో కూడా ఉన్నాయి. మా బావ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, మా బావ వేశారనమాట. ఇంకా ఇది చింతొక్కు, చింతకాయ పచ్చడి అంటారు కదా, మేము మా సైడ్ చింతొక్కు అంటాం, పచ్చి చింతకాయలతో చేసినది. ఇంకా చింతపండు మెయిన్ మాకు ఇక్కడ ఏంటంటే ఇండియన్ స్టోర్లో ఉన్న చింతపండు చాలా నల్లగా గట్టిగా ఉంటుంది అనమాట, అందుకే ఎప్పుడు కొరియర్లో చింతపండు వస్తుంటుంది ఇంటి దగ్గర నుంచి. ఇంకా పండుగారము, గోంగూర పికిలు మెయిన్. ఈసారి ఇదిగో ఈ స్టీల్ ప్లేట్లు, బౌల్స్, గ్లాసెస్ అవి తెప్పించుకున్నాము. ఇదిగో అరిసెలు, అప్పటికి మేము చెప్పామన్నమాట 3 months అయిపోయిన వెంటనే ఇంట్లో ప్రెగ్నెన్సీ న్యూస్ అది. ఇంకా మిక్చరు అది, ఈ ప్లేట్స్ ఇవన్నీ ఎందుకు తెప్పించామంటే ఇది లడ్డూ చేసుకున్నామని చెప్పి ఈ బూందీ గరిట కూడా తెప్పించాం, ట్రై చేద్దాం ఎప్పుడన్నా, నేను ఎప్పుడు చేయలేదు. సో ఇక్కడ ఇంట్లో ఏంటంటే సింక్ గ్రానైట్ది అనమాట, దాంట్లో సెరామిక్వి ఏవి కొంచెం పైనుంచి పన్నా వెంటనే పగిలిపోతున్నాయి. ఇంక ఇట్లయితే అవ్వదులే, ఇంకా ఈ స్టీల్వి అయితే మేము ప్రతిసారి మూవ్ అవుతూ ఉంటాం కదా, సెరామిక్వి పడేసి రావాల్సి వస్తుంది ఎప్పుడు మూవ్ అయినా, ఇంకా స్టీల్వి మనతోనే పర్మనెంట్గా ఉంటాయి అన్నట్టుగా ఇంకా స్టీల్ బౌల్ సెట్, ప్లేట్స్ అవి తెప్పించుకున్నాం ఈసారి. మాకైతే టారిఫ్స్ ఏం పర్లేదండి, ఇది ఫెడెక్స్ నుంచి కొరియర్ ఛార్జెస్ 20 kiloస్కి 13,000 రూపీస్ అయింది. ఇంకొకటి నేను విన్న దాని ప్రకారం ఇట్లా కొరియర్ వాళ్ళు మనకి కొరియర్లో ఉన్న ఐటమ్స్ అన్ని కలిపి ఒక బిల్ క్రియేట్ చేస్తారు కదా, అది $100 లోపు అయ్యేలాగా కనుక క్రియేట్ చేయగలిగినట్లయితే దానికి టారిఫ్స్ అనేవి పడవని, అది మరి ఎంతవరకు నిజమో తెలీదు. ఇంకొకటి కొరియర్లో క్లోతింగ్ ఏదైనా ఉన్నా టారిఫ్స్ పడతాయి అన్నట్టుగా విన్నాను. బట్ ఇదిగో ఈ డ్రెస్ మా బావ మాకు తెలియకుండా చిద్వి కోసం పంపించారు, అయినా ఏం పర్లేదు. ఇక్కడతో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నానండి, ఈ వీడియో స్టార్టింగ్లో 1 weekలో అంతా కలిపి వీడియోలో పెట్టానన్నాను కానీ యాక్చువల్లీ 2 weeksది కలిపి పెట్టాను, సో దట్ మిగతా వ్లాగ్స్ తొందరగా పెట్టచ్చని. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.